హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 2024 మేషరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరానికి వారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుంది, ఎలాంటి సమస్యలు అలానే ఎలాంటి ఆనందాలు వారి జీవితంలోకి రాబోతున్నాయనేది మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందామండి. ఈ రాశి ఫలాలు 2024 జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడి అలానే వేద పండితుల చేత అలానే గ్రహ కదలికలను బట్టి ఈ జాతక పరిజ్ఞానం అనేది మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. సో ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ వార్షిక సూచన మీ వ్యక్తిగత జీవితం, వృత్తి, విద్య, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం మరియు ఆరోగ్యం గురించి మీకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఈ రాశి ఫలాలు 2024 మార్గదర్శకత్వంతో మీ జీవితాన్ని మరింత సంపన్నంగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు. మరియు కష్ట సమయాల ప్రభావాలను తెలుసుకోవడం ద్వారా మీకు రాబోయే సమస్యలని ముందుగానే మనం అధిగమించడానికి అవకాశం అయితే మెరుగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మేషరాశి వారి రాశి ఫలాలు ఈ 2024 సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి. మనం ఈ ఛానల్లో మిగతా రాశి వారి యొక్క రాశి ఫలాలు కూడా చెప్పడం జరుగుతుందండి. సో మిగతా రాశి వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే వీడియో పెట్టగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ముందుగా మనం ఈ రోజుకి మేషరాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మేషరాశి పాలక గ్రహం అంగారక గ్రహం సంవత్సరం ప్రారంభంలో ధనుష్ రాశిలో మీ 9వ ఇంట్లో సూర్యునితో సమలేఖనం చేస్తుందని వెల్లడిస్తుంది. ఈ సంయోగం పొడిగించిన ప్రయాణాలు ప్రారంభించే సామర్థ్యాన్ని సూచిస్తుందండి. ముఖ్యంగా మీ కీర్తి పెరుగుదలనైతే సూచిస్తుంది. బహుశా సామాజిక గుర్తింపుకైతే దారితీయవచ్చు. ఆధ్యాత్మిక మరియు బాధ్యతల్లో మీ నిశ్చితార్థం కొనసాగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాల్లో పురోగతి యొక్క సానుకూల సంకేతాలు అనేవి వెళ్ళబడతాయి. ఇక మీ ఆరోగ్యంలో కూడా మెరుగుదలను కొంచెం అంచనా వేసుకుంటూ ఉండాలి. వీరికి సంవత్సరం ప్రారంభ దశలో దయగల బృహస్పతి మీ మొదటి ఇంట్లో ఉంటాడండి. వీరికి ప్రేమ జీవితం, వైవాహిక విషయాల పట్ల అలానే వ్యాపార ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణకి బలాన్ని ఇస్తాడు. తద్వారా వీరు అనుకూలమైన ఫలితాలను అయితే ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరికి మే 1 తర్వాత బృహస్పతి మీ 2వ ఇంటికి మారడం వలన ఆర్థిక వృద్ధి మరియు స్థిరత్వానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం రాజయోగ్ లాంటి శుభ సూచకలు అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయండి. ఇక నెక్స్ట్ రాహువు మీ 12వ ఇంట్లో నెల పొడవునా నివసిస్తారు. వీరికి దీని ఫలితంగా నిరంతరం ఖర్చులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ ఖర్చుని మనం కొంచెంగా నివారించవచ్చు. వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి మీ ప్రయత్నాలు అయితే అవసరం. ఇక నెక్స్ట్ 2024లో ఈ రాశి వారికి శృంగార సంబంధాలలో నిమగ్నమైన మేషరాశి వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటారు. శని మీ పర్సనల్ లైఫ్ యొక్క ప్రామాణికతను పరీక్షిస్తుంది. మీ సంబంధాలలో పారదర్శకతను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుందన్నమాట. అనుబంధం లేని వారు ఈ సంవత్సరంలో ప్రేమనైతే పొందవచ్చు. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్యకాలంలో వీరికి ఇతర వ్యక్తులతో అనుకూలమైన సంబంధాలు అనేవి పెంపొందిస్తుంది. ఇది భాగస్వామ్య యొక్క ప్రయాణ అనుభవాలు సంభవంగా అనుమతిస్తుంది. ఇక నెక్స్ట్ మీ కెరియర్ గురించి కనుక చూసుకున్నట్లయితే మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తుందండి. ఇక నెక్స్ట్ మీ 11వ ఇంట్లో ఉన్న 10వ ఇంటికి అధిపతి అయిన శని ప్రభావం మీ వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని అయితే కలిగిస్తుంది మరియు గణనీయమైన పురోగతికి అవకాశాలను అయితే ఇస్తుందండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వేగవంతమైన అభివృద్ధిని అయితే వీరు చూస్తారు. వీరి యొక్క విద్యా విషయక విజయానికి దారితీస్తుంది. బృహస్పతి యొక్క మార్గదర్శకత్వం మీ మెరుగైన అభ్యాసం అనుభవానికి దోహదపడుతుందండి. ఇక వీరు శ్రావణమైన డైనమిక్స్ ప్రబలంగా ఉండడంతో కుటుంబ జీవితానికి సానుకూల గమనికైతే చాలా అవసరం ప్రారంభమవుతుంది. ఇక సంవత్సరం గడిచే కొద్దీ మీ తల్లిదండ్రులు యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే అవసరం. సంవత్సరం ప్రారంభంలో వీరికి వివాహ సంబంధాలకి వాగ్దానం ఉంటుంది. అలానే పండుగ సందర్భాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అవివాహిత వ్యక్తులు వివాహ అవకాశాలను అయితే ఎదుర్కొంటారు. ఇక నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులకు వస్తే హెచ్చుతగ్గులకి లోనైనప్పటికీ వ్యాపార ప్రయత్నంలో కొంత మైలురాళ్ళను అయితే సాధించే దిశగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అనవసర ఖర్చులు అయితే ఏర్పడవచ్చు. ఇక ఆరోగ్య ఫలితాలు అయితే మిశ్రమంగా ఉన్నాయండి. ఇక నెక్స్ట్ బృహస్పతి ప్రభావం సవాలు నుండి రక్షణనే అందిస్తుంది.
ఇక రాహుకేతువు మరియు ఇతర ఖగోళ వస్తువుల ప్రభావం రక్త సంబంధిత ఆందోళనలు, తలనొప్పి మరియు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వంటివి వీరికి అనారోగ్య సమస్యలు అనేవికి దారితీయవచ్చు. సో మేషరాశి వారికి ఈ 2024 ఫైనల్గా ఇలా ఉందన్నమాట. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.